హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూనివర్స్ 11th 12th ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిసో దగ్గరికి మో వస్తాడు. ఎందుకు వచ్చావు అంటే అంటే నువ్వు అంటే వాళ్ళతో కిస్ చేసుకుంటున్నారు చూడు అంటే ఏమన్నావు ఏమి అంటే ఇక్కడ నుంచి వదిలి వెళ్ళొద్దు అంటే సరే సరే అనేసి వాళ్ళతో కొద్దిగా కెమిస్ట్రీ రన్ చేసుకుంటారు. ఏంటి నువ్వు నిజంగా యూఎస్కి వెళ్ళట్లేదా అంటే లేదు నేను వెళ్ళట్లేదు, తను వెళ్తూ ఉంటే లిఫ్ట్ అదే షండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అంటే సరే సరేలే ఇప్పుడు ఎలాగైనా చెప్పామని వెళ్దాం పదా అనేసి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్తారు. మళ్ళీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది అనేసి ఇంక వాళ్ళిద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను రోజును కలిసినప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా మిస్ అయ్యాను నేను హౌస్లో, మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తామా అనిపించింది కానీ రాలేకపోయాను కాబట్టి ఇప్పుడు వస్తున్నాను అనేసి ఇంకా తను చెప్తుంది. ఇంకా కూర్చో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. సో సరే అనేసి వాళ్ళిద్దరు తింటూ ఉంటారు. ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా పార్క్ అని చూడటానికి వస్తుంది. ఏమైంది ఏమంటే నాకు నువ్వంటే ఇష్టం కానీ అలా ఇష్టం కాదు అంటే సరే నువ్వు ఇష్టపడిన తన్నే కదా టెహాన్నే కదా అంటే సరేలే టెహాన్నే ఇష్టపడినావు, అంతకుమించి ఇంకెవరిని ఇష్టపడలేదు, నీ కళ్ళలో ఎప్పటి నుంచి తన మీద ప్రేమ నాకు అనిపించింది కానీ నువ్వే ఒప్పుకోలేదు, ఇప్పటికైనా తన మీద నీకు ప్రేమ ఉందని ఒప్పుకున్నావు, సరే సరే అనేసి జాగ్రత్తగా ఉండు, నీకు ఎప్పుడైనా ఏమన్నా అవసరం వస్తే నేను చూస్తాను అనేసి ఇంకా పార్క్ చెప్తాడు. ఇంకా హైజాన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఇంకా నేను నీ నుంచి తొందరగా అంటే మూవ్ ఆన్ అవ్వలేను కానీ నీకు ఆల్ ద బెస్ట్ చెప్తాను ఈ లైఫ్లో అనేసి చెప్తారు. ఇంకొక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఆడుకోమని చెప్తారు. ఇంకా నాకు నువ్వంటే ఇష్టం అంకుల్ అనేసి ఊజో చెప్తాడు. ఇంకా నువ్వు ఊజో మనమంతా కలిసి ఉంటాం కదా అనేసి ఇంకా టైహాన్ అనుకుంటూ ఉంటాడు. ఇలాంటి ఛాన్స్ రాదేమో, నాకు చాలా డౌట్లతో ఉన్నాను, నాకు ఇలాంటి ఛాన్స్ రాదనుకున్నాను అంటే అలా కాదు టైహాన్, నువ్వు చాలా మంచివాడివి, నువ్వే మొత్తం ఆలోచిస్తూ ఉంటావు, సరే సరేలే కానీ అనేసి ఇంకా అందరు కరుస్తూ చెప్తారు. చూడండి నా గర్ల్ ఫ్రెండ్, తినే గర్ల్ ఫ్రెండ్ అనేసి అరుస్తూ ఉంటే హైజన్ నా గర్ల్ ఫ్రెండ్ అనేసి గట్టిగా అపార్ట్మెంట్ ముందు అరుస్తూ ఉంటే ఇంకా అందరూ వినేసాక అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి చూస్తూ ఉంటారు. ఏంటి నిజమా అన్నట్టు సరే సరే క్లాప్స్ కొట్టండి అనేసి క్లాప్స్ కొడతారు. ఇంకా సరే అనేసి ఇంటికి వెళ్తారు. ఎందుకు అందరి ముందర చెప్పామంటే అందరి ముందర చెప్తే ఏముంది చెప్పుకుందాం, ఏముంది దానికి ఏముంది అంటే అందరూ మన ఫన్గా చూస్తారంటే సరే సరేలే నువ్వు నాకు కిస్ చేయవా అంటే మన డేటింగ్లో నాకు కనీసం కిస్ కూడా లేదా అంటే సరే సరే అనేసి ఇంక తను కిస్ చేస్తూ ఉంటుంది. అంత లోపల అక్కడికి మధ్యలో ఊజో వస్తాడు. ఊజో వచ్చేసి గ్యాస్ ఫామ్ చేస్తాడు. ఒరే ఇక్కడ మేము ఇంపార్టెంట్ విషయంలో వచ్చి గ్యాస్ వస్తావేనరా అనేసి వాళ్ళు తింటూ ఉంటారు. సో మనం ఇద్దరం బయటకు వెళ్తున్నాము, అంకుల్ బయటకు వెళ్తాడంటే నో 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 అంటుంటాడు. సో రేపు వస్తాడంటలే తను అంటే నువ్వు డే కేర్కి వెళ్ళాలి కదా అంటే లేదు లేదు వద్దు వద్దు అంటాడు. ఇంకా సరే అనేసి తను తీసుకొని వాకింగ్కి వెళ్తాడు. ఇంకా స్లీప్ నిద్రపోతూ ఉంటాడు. ఇంకో పక్క ఫిల్మ్ ఫోటోలో వచ్చేసి వాళ్ళు మాట్లాడుకుంటూ హ్యాపీగా చాట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా డే కేర్కి వెళ్ళినప్పుడు అక్కడ తను ఏమడిగినా నో నో అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్కి. ఇంకా సరే అనేసి అంత లోపల అక్కడికి తను వచ్చింటాడు. టైహాన్ వచ్చింటే అక్కడ ఉండే పనిచేసే అమ్మాయి వచ్చి మీతో మాట్లాడాలి నేను అంటే నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడు. ఇంకా తను ఒక ఉద్దేశంతో అనుకుంటాడు సరే ఏమైనా ప్రాబ్లమా అంటే లేదు తను ఈ మధ్య ఎక్కువ నో నో అని చెప్తున్నారు, మీరు తనతో ఎక్కువ స్పెండ్ చేయాలా కానీ కొన్ని వర్డ్స్ నేర్పించాలంటే అలా మాట్లాడడం తప్ప అంటే లేదు లేదు ఫస్ట్ వాళ్ళకి అలాగే వస్తుంది, సో కొద్దిగా కేర్ తీసుకోవాలి, వాళ్ళతో ఉండి వాళ్ళకి చెప్పిస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి చెప్తారు. సరే అనేసి ఇంక వాళ్ళంతా అపార్ట్మెంట్ వాళ్ళతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక నోటీస్ వచ్చి ఉంటుంది, కోర్టు సమాలు వచ్చి ఉంటుంది. ఇంకో పక్కన తిని మీల్ గురించి అండ్ తను ఇంకా హ్యాపీగా ఉంటాడు. ఏమైంది ఏమంటే తన ఇంటికి వచ్చింది హ్యాపీగా వాళ్ళని వెళ్తుకొని చెప్తాడు. నీకు ఏదో వచ్చింది చూడు అంటే సో కోర్టు నోటీస్ వచ్చి ఉంటుంది, వీళ్ళిద్దరు గార్డియన్గా ఉంటారు కదా అది చూద్దాము అనేసి ఇంకో పక్కన వచ్చేసి వీళ్ళిద్దరు రూమ్లో కొట్టుకుంటూ ఉంటే అది లోపల కూర్చో వెళ్ళేసి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అన్నట్టు. ఎప్పుడు వచ్చావరా అంటే సరే సరేలే ఊజోలో పనుకున్నప్పుడు మనం చెయ్యాలి, ఊజో మేల్కొన్నప్పుడు మనం ఇలా చేయకూడదు, తను చాలా డిస్టర్బ్ అవుతాడు, సో మనం అలా చేయకూడదు అనేసి చెప్తుంటారు. సరే సరే అని కోర్టు నోటీస్ చూస్తారు. ఏమైంది అంటే ఇలా గార్డియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అంతా పంపించమన్నారంటే సరే కౌన్సిలింగ్ ఇస్తారు అనేసి తను చెప్తారు.
సరే దానికి సంబంధించినవి అనేసి వీళ్ళు చూస్తూ ఉంటారు, ఇంకా అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ రోజు కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరు కలిసేసి ఎక్కడికైనా వెళ్దాము అనేసి అనుకుంటూ ఉంటారు. నిద్రపోరా నాయన అంటే 9 లోపల నిద్రపోరా, తర్వాత ఇంట్లో ఉండైనా నిద్రపోడు ఊజు. సమ్ టైమ్స్ పిల్లల్స్ అంతే. సో వాళ్ళ పాపం వాటితో ఆడేసి ఇంకా నిద్ర కూరుస్తారు. ఇంకా చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. డేట్కి వెళ్దాం ఎక్కడికైనా వేసి ఒక ప్లేస్కి వెళ్తారు. సో అక్కడ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫొటోస్ తీసుకుంటూ ఆడుకుంటూ కూర్చోతూ చాలా బాగా క్యూట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా సరేనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తిరిగి రిటర్న్ వస్తూ ఉంటే ఎక్కడికైనా డైపర్ తీసుకుందాం షాపింగ్ మాల్కి వెళ్తారు. సో ఇక్కడ బొమ్మ ఉంది, తన బొమ్మ మిస్ అయింటుంది అనేసి వెతుక్కునే లోపల అక్కడ ఊజు వచ్చేసి మిస్ అయిపోతూ ఉంటాడు. ఏమి అనేసి ఇంకా మిస్ అయిపోయి వెళ్ళిపోతూ ఇంకెక్కడ ఉండాలి ఇక్కడ అక్కడ అంటే ఇక్కడ షాపింగ్ మాల్లో అంతా అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి ఒక ఆమె వచ్చేసి కాపాడేసి తెస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నారంటే తను వచ్చేసి ఇక్కడ కౌన్సిలర్ చాలా బాధపడుతూ ఉంటారు. సరే అనేసి ఇంకా ఇంటికి తీసుకుని వెళ్తారు. నువ్వేం ఫీల్ అవ్వద్దులే, ఇంకోసారి ఏమైనా వస్తే మనం ఫేస్ చేస్తాము అనేసి అంటూ ఉంటారు. ఇంకా తిను వచ్చేసి పార్క్ వచ్చేసి తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. అండ్ ఈరోజు కౌన్సిలింగ్ ఉంటుంది, హాఫ్ డే. సరే నువ్వు వెళ్ళు హుజా, నేను చూసుకుంటాను, నువ్వు లీవ్ అడిగావు అంటే ఇంకా తను వెళ్ళి ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి వస్తుంది. సో అక్కడ వచ్చేసి ఎవరుంటారంటే బాబుని భోజనం కాపాడింటారు కదా, తనే ఉంటుంది. సో సారీ లేట్ అంటే మీరు భోజనం చూసుకోవట్లేదా, వర్క్ టైంలో ఉన్నారా, మరి భోజనం ఎట్టా ఎవరు పికప్ చేసుకుంటారు అనేసి మాట్లాడుకుంటారు. సో మీరు చాలా కేర్లెస్గా ఉన్నారు, ఇలా కేర్లెస్గా ఉంటే బాగోదు, మీరు అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళతో కలిపి చెప్తుంది. అన్ఫిట్ ఎందుకు అన్ఫిట్ మేడం, ప్లీజ్ మేడం ఒక ఛాన్స్ ఇవ్వండి మేడం, ఇలాంటివి ఇంకోసారి నేను రివర్స్ మళ్ళీ రిమైన్ కాకుండా చూస్తా అంటే సరే ఇప్పటికి నేను అన్ఫిట్ అని చెప్తున్నాను, ఒకసారి నీళ్ళు వచ్చి చూస్తాను ఎలా చూసుకుంటున్నారు అనేసి తను ఒక డేట్ చెప్తుంది, 20th వస్తాను అనేసి. సరే అప్పుడు కూడా మీరు సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళకి అప్పగిచ్చేస్తాను, గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు అనేసి తను చెప్తారు. ఇంకా సరేలే అనేసి ఏం కాదులే మనం ఎలాగైనా చూసుకుందాము అన్నట్టు ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఇంకా టహాన్ కూడా తనకు వచ్చేసి చెప్తూ ఉంటాడు. సో ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అందరూ మాట్లాడిస్తుంటే తను డల్గా మాట్లాడుతుంది. ఏమంటే తను వెళ్ళిపోతుంది. ఇంకా చెప్తాడు, ఇలా మేము వెళ్ళాం కౌన్సిలింగ్కి, వాళ్ళు మాకు ఇవ్వను అన్నారు, అన్ఫిట్ అన్నారు అనేసి చెప్తూ ఉంటే ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. 20th వస్తాను అని చెప్పినారు కదంటే ఆ రోజు ఫోటోషూట్ ఉంటుంది టైహాన్కి. సరే నువ్వేం ఫీల్ అవ్వదు, నేను చూసుకుంటాను అనేసి ఇంకా హైజన్ చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి ఆడుకుంటూ అంతా క్లీన్ చేసేసి ఇంకా తను వెళ్తూ ఉంటారు. ఇంకా తనకు కొద్దిగా ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది. సో తనకు సంబంధించిన మందు ఏమైనా ఉందేమో వెతుకుతూ ఉంటూ డోర్ ఓపెన్ చేసేసి ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా టైహాన్ అది అక్కడ రోజు కనిపించడు. రోజు బయటకు వెళ్ళిపోయేసి ఇంకా స్టేర్స్ మీద నుంచి పడిపోతూ ఉంటాడు. ఇంకా తను వెతుక్కుంటూ వెళ్తుంటే అంత లోపల అక్కడ కౌన్సిలర్ వస్తుంది. ఏంటి పిల్లని ఇలాగా చూసుకునే నువ్వు తను అబ్యూస్ చేస్తున్నావా, సో నేను నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదంటే అంతలోపు 206 వాళ్ళు వస్తారు. తను ఎప్పుడు అబ్యూస్ చేయలేదు, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, మీకు ఎలాంటి విషయాలు తెలియదు, తను చాలా బాగా చూసుకుంటుంది పక్కన వాళ్ళు చెప్తుంటే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి తను తీసుకొని వెళ్ళిపోతారు. ఏమంటే తను అలాంటి అమ్మాయి కాదు, తను మంచి అమ్మాయి, ఎందుకు సపరేషన్ చేస్తున్నారంటే ఇలా పోలీస్ కంప్లైంట్ వచ్చింది, ఒకసారి మేము నెల తీసుకున్నాం, తన మీద ఎలాంటి ప్రాబ్లం లేకపోతే తర్వాత మేము రిటర్న్ చేసేస్తామంటే ఏంటి మీరు ఊజలు తీసుకుని వెళ్తారా అంటే అలా కాదు తీసుకుని వెళ్తుంది, ప్లీజ్ అని ఇన్వెస్ట్ చేస్తారు. అబ్యూస్ ఏం చేయకపోతే తను తీసుకుని వచ్చేసారు. ప్లీజ్ నేను అలా చేయలేను, భోజనం లేకపోతే ఉండలేదు, ప్లీజ్ తీసుకుని వెళ్ళకండి అనేసి పాపం ఏడుస్తూ ఉంటారు. ఊజు కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తిరిగి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఏమి అంటే ఇంకా తను వచ్చేసి చాలా బాధపడుతుంటుంది. నువ్వు బాధపడద్దు, మనం తీసుకుందాము, మనం ఎలాగైనా రీసాల్వ్ చేసుకుందాము అనేసి ఇంకా తనకి చెప్తుంటుంది. తను చాలా ఫీల్ అయిపోయి ఉంటుంది, డల్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు ఇలా జరగట్లేదు, తొందరగా వచ్చేస్తాడు, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉండు, తను రోజు ఎలాగైనా రిటర్న్ వచ్చేస్తాడు అనేసి ఇంకా చెప్తూ ఉంటారు. సరే అనేసి తనకి చెప్తూ ఉంటారు. ఇంకో పక్కన తినొచ్చేసి అంతా సర్దుకొని ఏం చేస్తున్నావంటే తనకి వంట ఇష్టము, డైపర్స్, తనకు సంబంధించిన బొమ్మలు అన్ని తీసుకుని వెళ్ళి, నాకు తెలిసి టెంపరవరీ అని, కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి, మాకు పూజ అంటే చాలా ఇష్టం అనేసి వాళ్ళకి వెళ్ళి తనకు సంబంధించిన సామాన్లు ఇస్తారు.
బాగా తినట్లేదు, నువ్వు తిని తను వచ్చిన తర్వాత నువ్వు హ్యాపీగా ఉండాలి కదా అనేసి ఇంకా తైహాన్ కూడా హైజీనిక్ అది చెప్తాడు. సరే అనేసి ఇంకా పిల్లడు ఎలాగో వస్తాడు అనేసి అంతా హౌస్ అనేది క్లీనప్ చేసుకుంటారు. ఇంకా పార్క్ ఈ విషయం అంతా తెలుస్తుంది. సో ఇంకా కెమెరా అంటే ఇన్స్టాల్ చేయడం అన్ని తను చేస్తారు, పిల్లాడికి ఇలాంటి దెబ్బ తగలకుండా. సో ఆ రోజు నువ్వు మాట్లాడినావు కదా, అది కూడా నా రికార్డ్ ఉంది, ఈ రికార్డ్ మనం పంపించామనుకో నీ మీద ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనేసి తను చెప్తాను. ఇంకా పార్క్ తెలిసిన అతన్ని వెళ్ళేసి ఇంకేలా తను మంచోడు అనేసి చెప్పేసి డీటెయిల్స్ కనుక్కుంటున్నాను. ఇంకో పక్క పూజ మాత్రం పిన్ని కోసం బాబాయ్ కోసం ఏడుస్తూనే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది, ఇంకా తను అప్పగించేస్తాము అంటే సరే మీది ఎలాంటి తప్పు లేదు, ఇన్వెస్టిగేషన్ చేపించాము అనేసి అంటే ఎవరైనా చెప్పారు మీ పిటిషన్ అంటే తను వచ్చేసి పార్క్ అని చెప్పింటారు. ఇంకా సరే అనేసి ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా అంతా చెక్ చేస్తుంది. పూజ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హైజీన్ అండ్ టైహాన్ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరిని అందరి దగ్గర నుంచి తను రికార్డ్ చేసుకొని టైం స్కేల్ చేసుకొని వెళ్ళి తను ఇచ్చింటాడు. సో నిజంగానే తన ఫొటోస్ తను ఎంత లవ్ చేస్తుందో వాళ్ళ కొడుకుని బాగా తెలిసిపోతుంది, చాలా ఫీల్ అవుతారు. ఇంకా తన సెకండ్ బర్త్డే వస్తుంది, ఎలాగైనా మనం బాగా గ్రాండ్ గా చేస్తాము అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా కోర్టుకు తీసుకొని వెళ్తే సో మీరు ఇద్దరు గార్డియన్స్ గా ఉండడానికి మేము ఒప్పుకుంటున్నాం అనేసి కోర్టు కూడా చెప్తుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇంక నుంచి హ్యాపీగా ఉండండి అనేసి ఇంకా ఫొటోస్ తీసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా ఫోటో ఫ్రేమ్ అంటే వీళ్ళు తన వదిన రూమ్లో అదే వాళ్ళ బాబాల రూమ్ లోకి వెళ్దామనేసి ఫిక్స్ అవుతుంది. ఇంకో పక్క తినికి US లో జాబ్ ఆఫర్ వస్తుంది పార్కి. ఏంటి వెళ్తున్నావా అంటే అవును వెళ్తున్నాను అనేసి తను చెప్తాడు. సరే జాగ్రత్త అనేసి చెప్తాడు. ఇంకా నువ్వు చాలా చేసావు థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తుంది. ఇంకా సెకండ్ బర్త్డేకి అంతా ప్రిపేర్ చేసుకొని ఒక బఫే హాల్లో చేస్తారు. సో సెకండ్ ఇయర్ బర్త్డేకి అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. బుజ్జోకి హ్యాపీగా గ్రాండ్ గా చేసుకుంటారు. ఇంకా అంతా హ్యాపీ ఫ్యామిలీ అయిపోతుంది. హ్యాపీ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీగా ఉంటారు, అంతా హ్యాపీగా ఉంటారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అండ్ డ్రామా కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మరిన్ని డ్రామాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా డ్రామాలో నేను వచ్చి టై డ్రామాలో మనీ మై లవ్ అండ్ ద గిఫ్ట్ అనే డ్రామా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు ఏ డ్రామా చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్.